2007వ సంవత్సరం నుండి బ్యాంక్ మరియు వివిధ పోటీ పరీక్షలలో సుదీర్ఘ అనుభవం కలిగిన సంస్థ అనంతపురం శ్రీధర్స్ సిసిఈ. మా ప్రత్యేకతలు అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగిన క్లాస్ రూమ్, ప్రతి సబ్జెక్టుకు 4 సుదీర్ఘ అనుభవం గల అధ్యాపకులు, ప్రతిరోజు చాప్టర్ వైజ్ క్లాస్ వర్క్ మరియు ఎగ్జామ్స్. బాయ్స్ అండ్ గర్ల్స్ కు వేరువేరుగా ఆన్లైన్ ఎగ్జామ్ కంప్యూటర్ ల్యాబ్, బాయ్స్ అండ్ గర్ల్స్ కు వేరువేరుగా లైబ్రరీ ఫెసిలిటీ, ప్రతిరోజు సబ్జెక్ట్ వైజ్ డౌట్స్ క్లారిఫికేషన్, ప్రతిరోజు ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహణ మరియు ఎక్స్ప్లెనేషన్. కోర్స్ కంప్లీట్ అయిన విద్యార్థులకు ప్రతిరోజు సబ్జెక్ట్ వైజ్ డివిజన్ క్లాస్ వర్క్, రిటన్ టెస్ట్ లో క్వాలిఫై అయిన విద్యార్థులకు బ్యాంక్ రిటైర్డ్ సీనియర్ ఎంప్లాయీస్ తో మాక్ ఇంటర్వ్యూ. ఒక్కసారి ఫీజు చెల్లిస్తే జాబ్ వచ్చే వరకు కోచింగ్. 2007 నుండి ఐసెట్, బ్యాంక్, ఎస్ఎస్సి, ఎస్ఐ, కానిస్టేబుల్ వివిధ ప్రభుత్వ రంగ సంస్థలలో వేలాది మంది విద్యార్థులను ఉద్యోగస్తులుగా తయారు చేస్తున్న శ్రీ శేషు మరియు అరవింద్ కుమార్ గార్ల ఆధ్వర్యంలో నడపబడుచున్న సంస్థ అనంతపూర్ శ్రీధర్స్ సిసిఈ. శ్రీధర్స్ సిసిఈ బిసైడ్ డిఇఓ ఆఫీస్, కమలానగర్, అనంతపురం. ఫోన్ 08054241007, సెల్ 9849397279. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీధర్ సిసిఈ అనంతపురము యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ అనేటువంటి చాప్టర్ గురించి మాట్లాడుకుందాం. ఈ చాప్టరు చాలా సింపుల్ చాప్టర్ అండి. చాలా ఈజీగా మనము దీంట్లో ప్రాబ్లమ్ చేయొచ్చు. ఎగ్జామినేషన్లో 1 మార్కు కంపల్సరీగా ఈ చాప్టర్ నుంచి వస్తుంది, రైట్? సో ఈ ఏజెస్ అనేటువంటి చాప్టర్లో మనకు ఇద్దరు కానీ అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల యొక్క ఏజెస్, ప్రజెంట్ ఏజెస్ కానీ లేదా పాస్ట్ ఏజ్ కానీ లేదా ఫ్యూచర్ ఏజ్ కానీ ఇచ్చి కంపేర్ చేయమని చెప్పి మనల్ని అడగచ్చు. అయితే ఈ కంపారిజన్ అనేది ఏ కాన్సెప్ట్ చేస్తాం? 1 రేషియో కాన్సెప్ట్లో చేస్తాం, 2 పర్సంటేజ్ కాన్సెప్ట్లో చేస్తాం. సో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ రేషియో కాన్సెప్ట్లోనే మనకి ఉంటాయి. ఒకవేళ పర్సంటేజ్లో ఇచ్చినా కానీ మనం దానిని రేషియోస్లో కన్వర్ట్ చేసుకొని ప్రాబ్లం చేయటం జరుగుతుంది. సో రేషియో అంటే ఏంటి ఒకసారి చూద్దాం. రేషియో బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్, ద రేషియో బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ A:B. దీనిని మనము A/B అని కూడా రాయొచ్చు. A/B అని కూడా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ AB ఏజెస్ యొక్క రేషియో, AB ఏజెస్ యొక్క రేషియో 2:3 అని చెప్పారనుకోండి. అంటే ఇక్కడ ఏ ఏజ్ 2 years అని, బి ఏజ్ 3 years అని అర్థము కాదు. అది వారి యొక్క ఏజెస్ రేషియో మాత్రమే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఏ ఇండివిజువల్ ఏజ్, బి ఇండివిజువల్ ఏజ్ ఈ రేషియో ద్వారా కనుక్కోవటం అనేది జరగదు. ఇండివిజువల్ ఏజ్ కనుక్కోవడం జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రేషియోని సాటిస్ఫై చేసేవి చాలా ఏజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ 2 years, బి 3 years అని చెప్పొచ్చు, ఆర్ 4 years 6 years అని చెప్పొచ్చు, ఆర్ 20 30 అని చెప్పొచ్చు, ఆర్ 40 60 అని చెప్పచ్చు. అంటే రకరకాలుగా వీటిలో చాలా రకాలుగా మనం రాయొచ్చు ఈ కండిషన్ సాటిస్ఫై చేసేటట్టు. దీంట్లో ఏదో ఒకటి మాత్రమే కరెక్ట్ అవుతుంది. కాబట్టి మనం ఇండివిజువల్గా ఏ ఏజ్ కానీ బి ఏజ్ కానీ కనుక్కోవాలి అంటే కంపల్సరీగా దీన్ని ఒక వేరియబుల్ తోటి మనము మల్టిప్లై చేయాలి. అది ఏ కానీ, బి కానీ, సి కానీ, డి కానీ, ఈ కానీ, ఎక్స్ కానీ, వై కానీ దేంతో అయినా మీరు ఇష్టం వచ్చిన దాంతో మల్టిప్లై చేయొచ్చు. నేను పి తోటి మల్టిప్లై చేస్తాను. అంటే ఏ యొక్క ఇండివిజువల్ ఏజ్ 2 parts అని, బి యొక్క ఇండివిజువల్ ఏజ్ 3 parts అని మనము చెప్పవచ్చును, రైట్? ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు ప్రెజెంట్ ఏజ్ అని, పాస్ట్ ఏజ్ అని, ఫ్యూచర్ ఏజ్ అని మాట్లాడుకున్నాం. అయితే మీకు ఇచ్చేటువంటి ప్రాబ్లమ్స్లో ఎక్కడా కూడా పాస్ట్ ఏజ్ అని చెప్పకపోవచ్చు, ఫ్యూచర్ అని డైరెక్ట్గా చెప్పకపోవచ్చు. ఈ పాస్ట్ ఏజ్ అని చెప్పడానికి బదులుగా వేరే వర్డ్స్ ఉపయోగిస్తారు. ఆ వర్డ్స్ ఏంటి అంటే ఎగో అని ఉపయోగించవచ్చు, లేదా బిఫోర్ అని ఉపయోగించవచ్చు, లేదా బ్యాక్ అని ఉపయోగించవచ్చు. అంటే ఎగో అని ఉపయోగించిన, బిఫోర్ అని చెప్పిన, బ్యాక్ అని చెప్పిన వాడు పాస్ట్ గురించి మాట్లాడుతున్నట్టుగా మనము అర్థం చేసుకోవాలి. అలాగే ఫ్యూచర్ ఏజ్ చెప్పడానికి బదులుగా ఆఫ్టర్ అని, లేదా హెన్స్ అని,
లేదా లేటర్ అని చెప్పవచ్చును. అంటే ప్రాబ్లంలో మనకి ఆఫ్టర్, హెన్స్, లేటర్ అని యూజ్ చేస్తున్నాడంటే వాడు ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నట్టుగా మనము అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, ఇది ప్రెజెంట్ నుంచి మనకు పాస్ట్కి వెళ్ళాలి అంటే బ్యాక్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? ప్రెజెంట్ నుంచి ఫ్యూచర్కి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? సో ప్రెజెంట్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఏజ్ ప్రెజెంట్ 20 years అనుకుందాం. 4 years బ్యాక్ ఎక్స్ ఏజ్ ఎంత అంటే 4 years బ్యాక్ అంటే బ్యాక్ వెళ్ళాలి అంటే ఎక్స్ యొక్క ప్రెజెంట్ ఏజ్లో నుంచి 4 years సబ్ట్రాక్ట్ చేయాలి. అలాగే ఎక్స్ ప్రెజెంట్ ఏజ్ 20 years అయితే ఫర్ ఎగ్జాంపుల్ 4 years ఆఫ్టర్ ఎక్స్ ఏజ్ ఎంత అని అడిగాడు అనుకుందాం. సో ప్రెజెంట్ ఎక్స్ ఏజ్కి ఎన్ని సంవత్సరాలు యాడ్ చేయాలి? 4 years యాడ్ చేయాలి. అంటే ప్రెజెంట్ నుంచి బ్యాక్కి వెళ్తున్నాము అంటే ప్రెజెంట్ ఏజ్లో నుంచి ఎన్ని ఇయర్స్ అయితే బ్యాక్కి వెళ్తున్నామో అన్ని ఇయర్స్ సబ్ట్రాక్ట్ చేయాలి. ప్రెజెంట్ నుంచి ఫ్యూచర్కి వెళ్తున్నాము అంటే ఎన్ని ఇయర్స్ అయితే ఫ్యూచర్లోకి వెళ్తున్నామో అన్ని ఇయర్స్ ప్రెజెంట్ ఏజ్కి యాడ్ చేయాలి. సో బ్యాక్కి వెళ్తేనేమో ప్రెజెంట్ ఏజ్కి నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి, ఫ్యూచర్లోకి వెళ్తుంటేనేమో ప్రెజెంట్ ఏజ్కి యాడ్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం చెప్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ ఎక్స్ ఏజ్ 30 years అనుకుందాం. 4 years అగో ఎక్స్ ఏజ్ ఎంత? 4 years అగో ఎక్స్ ఏజ్ ఎంత అంటే ప్రెజెంట్ నుంచి ఎక్స్ 4 years బ్యాక్ వెళ్ళాలి అంటే ప్రెజెంట్ ఎక్స్ ఏజ్లో నుంచి 4 years సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఎక్స్ ఏజ్ ఎంత అవుతుంది? 26 years అవుతుంది. అలాగే ప్రెజెంట్ ఎక్స్ ఏజ్ 30 years అయితే 4 years ఆఫ్టర్ ఎక్స్ ఏజ్ ఎంత అంటే 4 years ఆ ఫ్యూచర్లోకి వెళ్ళాలి అంటే యాడ్ చేయాలి ప్రెజెంట్ ఏజ్కి. ఎంత అవుతుంది? 34 years అవుతుంది. రైట్, ఇప్పుడు అంటే ప్రెజెంట్ నుంచి బ్యాక్ వెళ్తున్నామంటే మైనస్, ప్రెజెంట్ నుంచి ఫ్యూచర్లోకి వెళ్తున్నామంటే ప్లస్ చేయాలి అంటే యాడ్ చేయాలి. అందుకని మనము పాస్ట్ ఏజ్ని మైనస్ తోటి ప్రెజెంట్ ఫ్యూచర్ ఏజ్ని ప్లస్ తోటి ఇండికేట్ చేస్తాం. సో ప్రెజెంట్ నుంచి పాస్ట్కి వెళ్తుంటే మైనస్, ప్రెజెంట్ నుంచి ఫ్యూచర్లోకి వెళ్తుంటే ప్లస్ తోటి ఇండికేట్ చేస్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్దాం. చూడండి, ప్రెజెంట్ పి యొక్క ఏజ్ పి యొక్క ఏజ్ 50 years అయితే 5 years బ్యాక్ పి ఏజ్ ఎంత అడిగాడు అనుకుందాం. సో ప్రెజెంట్ పి ఏజ్ ఎంత? 50 years. మనం ఎక్కడికి వెళ్ళాలి? 5 years బ్యాక్ వెళ్ళాలి అంటే ప్రెజెంట్ పి ఏజ్లో నుంచి 5 years సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 50 - 5 45 years అవుతుంది. అలాగే 5 years ఆఫ్టర్ పి ఏజ్ ఎంత అడిగాడు అనుకుందాం. ప్రెజెంట్ 50 years అయితే 5 years ఆఫ్టర్ పి ఏజ్ ఎంత అంటే ప్రెజెంట్ పి ఏజ్కి 5 years యాడ్ చేయాలి. చేసినప్పుడు 55 years అవుతుంది. రైట్, ఇప్పుడు పి ఒక్కడే ఉన్నాడు కాబట్టి 5 years బ్యాక్ అంటే 5 years మాత్రమే సబ్ట్రాక్ట్ చేశాం. సో అలాగే ఒక వ్యక్తి కాకుండా ఇద్దరు కానీ అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఉన్నప్పుడు ఏం చేయాలో ఈ ఎగ్జాంపుల్లో మనము చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అండ్ వై ప్రెజెంట్ ఏజెస్ యొక్క సమ్ 60 years అనుకుందాం. ఎక్స్ అండ్ వై ప్రెజెంట్ ఏజెస్ యొక్క సమ్ 60 years అనుకుందాం. అయితే 5 years అగో ఎక్స్ వై ఏజెస్ యొక్క సమ్ ఎంత అని అడిగాడు. ప్రెజెంట్ ఎంత అండి? 60 years. మనం అడిగింది ఎప్పుడండి? 5 years అగో. అంటే ప్రెజెంట్ ఎక్స్ ఏజ్లో నుంచి 5 years సబ్ట్రాక్ట్ చేయాలి. అలాగే వై ప్రెజెంట్ ఏజ్లో నుంచి 5 years సబ్ట్రాక్ట్ చేయాలి. అలా చేసినప్పుడు సో 10 years సబ్ట్రాక్ట్ చేయాలి. చేసినప్పుడు ఎంత అవుతుందండి? 50 years అవుతుంది. అలాగే 5 years ఆఫ్టర్ ఎక్స్ వై యొక్క ఏజెస్ సమ్ ఎంత అడిగాడు అనుకుందాం. ప్రెజెంట్ ఎక్స్ వై యొక్క ఏజెస్ సమ్ ఎంత అండి? 60 years. 5 years ఆఫ్టర్
XY యొక్క ఏజెస్ యొక్క సమ్ ఎంత అంటే ప్రెజెంట్ నుంచి 5 ఇయర్స్ ఆఫ్టర్ వెళ్ళాలి. అంటే X ప్రెజెంట్ ఏజ్కి 5 ఇయర్స్ యాడ్ చేయాలి, అలాగే Y ప్రెజెంట్ ఏజ్కి కూడా 5 ఇయర్స్ యాడ్ చేయాలి. సో 5 + 5 10 ఇయర్స్ యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 70 ఇయర్స్ అవుతుంది. రైట్, అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ మనము ఈ ఏజెస్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇలాగా ఒక టేబుల్ ఫార్మేట్లో చేయటం జరుగుతుంది. ఇలా హారిజెంటల్గా మనము పర్సన్స్ యొక్క నేమ్స్ రాస్తామండి, ఇలా వర్టికల్గా వాళ్ళ యొక్క ఏజెస్ని రాస్తాం. అది కూడా ఒక పర్టికులర్ ఆర్డర్లో. మొదటిగా పాస్ట్ ఏజ్ రాస్తాం, తర్వాత ప్రెజెంట్ ఏజ్ రాస్తాం, తర్వాత ఫ్యూచర్ ఏజ్ రాస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ AB అనేటువంటి ఇద్దరు 2 పర్సన్స్ ఉన్నారనుకోండి. పర్సన్స్ నేమ్స్ ఎక్కడ రాస్తాం? ఇక్కడ రాస్తాం కదా. అంటే ఇక్కడ మనము AB రాస్తాం. చూడండి ఒకసారి ఇక్కడ మనము AB వాళ్ళ యొక్క సమ్ ఇచ్చారనుకోండి, A + B అని రాస్తామండి. ఒకవేళ వారి యొక్క డిఫరెన్స్ ఏజెస్ ఇచ్చారనుకోండి, A - B అని రాస్తాం. ఓకే, దీన్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం ఇప్పుడు ఈ ఒక ప్రాబ్లమ్ని చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ AB యొక్క ఏజెస్ యొక్క సమ్ అట్ ప్రెజెంట్ ఈజ్ 53 ఇయర్స్. 53 ఇయర్స్. A + B ప్రెజెంట్ ఏజెస్ యొక్క సమ్ 53 ఇయర్స్. అయితే 4 ఇయర్స్ అగో వాళ్ళ యొక్క ఏజెస్ రేషియో ఎంత అంటే 5:4. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ A అని అడిగా అనుకుంది. ఇక్కడ ఎంతమంది పర్సన్స్ ఉన్నారు? 2 పర్సన్స్ ఉన్నారు. అంటే AB తర్వాత ఏం రాయాలి? వాళ్ళు సమ్ ఇచ్చారు కాబట్టి A + B రాయాలి. 4 ఇయర్స్ అగో అని ఇచ్చాడు అంటే 4 ఇయర్స్ అగో అంటే -4. సమ్ ఎప్పుడు ఇచ్చాడు? ప్రెజెంట్ ఇచ్చారు. ప్రెజెంట్ సమ్ ఎంత ఇచ్చారు? 53 ఇయర్స్ ఇచ్చారు. అలాగే రేషియో ఎప్పుడు ఇచ్చారు? 5:4 అని చెప్పారు. 4 ఇయర్స్ బ్యాక్ చెప్పారు. సో మనము రేషియో ఎక్కడుంది? 4 ఇయర్స్ బ్యాక్ ఉంది. సో A ఏజ్ 5 పార్ట్స్, B ఏజ్ 4 పార్ట్స్ అవుతుంది. సమ్ ఎక్కడుంది? ప్రెజెంట్లో ఉంది. సో మనము ఎప్పుడు కూడా సమ్ని ఈ రేషియో ఎక్కడైతే ఉందో అక్కడికి తీసుకెళ్తాం. అంటే ఇప్పుడు ప్రెజెంట్ నుంచి 4 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి. సో సమ్ని రేషియో ఎక్కడైతే ఉందో అక్కడికి తీసుకెళ్తాం, సమ్ని అక్కడికి తీసుకెళ్తాం. ఇప్పుడు ప్రెజెంట్ 53 అయితే 4 ఇయర్స్ బ్యాక్ ఎంత? ఇక్కడ ఇద్దరు 2 పర్సన్స్ ఉన్నారు. అంటే ప్రెజెంట్ A ప్రెజెంట్ ఏజ్లో నుంచి 4 ఇయర్స్ సబ్ట్రాక్ట్ చేయాలి, అలాగే B ప్రెజెంట్ ఏజ్లో నుంచి కూడా 4 ఇయర్స్ సబ్ట్రాక్ట్ చేయాలి. టోటల్గా ఎన్ని ఇయర్స్ సబ్ట్రాక్ట్ చేయాలి? 8 ఇయర్స్ సబ్ట్రాక్ట్ చేయాలి. 53లో నుంచి 8 ఇయర్స్ సబ్ట్రాక్ట్ చేస్తే 45 ఇయర్స్ అవుతుంది. సో 45 ఇయర్స్ ఎప్పుడు? 4 ఇయర్స్ అగో A + B ఏజెస్ యొక్క సమ్. 4 ఇయర్స్ అగో A ఏజ్ 5 పార్ట్స్ అయితే B ఏజ్ 4 పార్ట్స్ అవుతుంది. టోటల్ 9 పార్ట్స్. 9 పార్ట్స్ ఈక్వల్ టు 45 ఇయర్స్. 1 పార్ట్ ఈక్వల్ టు 5 ఇయర్స్ అండి. సో మనకి ఇక్కడ 5 పార్ట్స్ A ఏజ్ 5 × 5 25 ఇయర్స్ అవుతుంది. ఎప్పుడు? 4 ఇయర్స్ బ్యాక్. అయితే మనల్ని అడిగింది ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ A కాబట్టి 4 ఇయర్స్ బ్యాక్ నుంచి ప్రెజెంట్కి రావాలి. 25 + 4 దట్ ఈజ్ 29 ఇయర్స్ అవుతుంది. సో ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ A ఎంత అంటే 29 ఇయర్స్. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ A 29 ఇయర్స్. ఈ రకంగా మనల్ని ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. సో మరి ఒక పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు డిఫరెన్స్ అనేది ఇద్దరు వ్యక్తుల యొక్క ఏజ్ డిఫరెన్స్ అనేది ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు మా బ్రదర్కి మధ్య ఏజ్ డిఫరెన్స్ 3 ఇయర్స్ అయితే లాస్ట్ ఇయర్ మా ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ 3 ఇయర్స్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా మా ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ 3 ఇయర్సే ఉంటుంది. అంటే
ఏజ్ డిఫరెన్స్, ఇద్దరు వ్యక్తుల మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎప్పుడూ కూడా అది ప్రెజెంట్ కానీ పాస్ట్ కానీ ఫ్యూచర్ కానీ డిఫరెన్స్ అనేది ఎప్పుడూ కూడా ఈక్వల్గానే ఉంటుందని మనము తెలుసుకోవాలి. రైట్, చూడండి ఇప్పుడు మనము ప్రాబ్లమ్స్లోకి వెళదాం. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. The sum of the present ages of A and B is 60 years. 12 years ago, the ratio of the ages of A and B was 5:4. Find the present age of A. ఇక్కడ AB అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. సమ్ ఏమో ప్రెజెంట్ ఇచ్చినాడు, రేషియో ఏమో 12 years ago ఇచ్చినాడు. కమాన్ చూడండి, A B A ప్లస్ B, రేషియో ఇచ్చింది 12 years ago, సమ్ ఇచ్చింది ప్రెజెంట్. సో సమ్ వచ్చేసి 60 years, రేషియో వచ్చేసి 5:4. రేషియో 12 years ago, ఏ ఏజ్ 5 parts అయితే B ఏజ్ 4 parts. మనకి సమ్ ఎప్పుడు ఇచ్చినాడండి? ప్రెజెంట్లో ఇచ్చినాడు. మనము ఇందాక మాట్లాడుకున్నాం, మనం ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు ఈ సమ్ని రేషియో ఎప్పుడు ఇచ్చినాడు? 12 years ago ఇచ్చినాడు. రేషియో ఎక్కడుంటే అక్కడ తీసుకెళ్తాం, అంటే ప్రెజెంట్ నుంచి 12 years బ్యాక్ తీసుకెళ్ళాలి. సో ఈ 60 years అనేది ఎవరి యొక్క సమ్? ఏ మరియు బి యొక్క ఏజెస్ యొక్క సమ్ ఎట్ ప్రెజెంట్, అంటే ప్రెజెంట్ నుంచి బ్యాక్ వెళ్ళాలి. సో ఏ ఏజ్లో నుంచి 12 years సబ్ట్రాక్ట్ చేయాలి, అలాగే బి ఏజ్లో నుంచి 12 years సబ్ట్రాక్ట్ చేయాలి. టోటల్గా 24 years సబ్ట్రాక్ట్ చేయాలి. 24 years సబ్ట్రాక్ట్ చేసి ఎంత అవుతుంది? 36 years అవుతుంది. ఎప్పుడు? 12 years బ్యాక్. 12 years బ్యాక్ ఏ మరియు బి ఏజెస్ యొక్క సమ్ ఎంత అంటే 36 years. That is equal to how many parts? 9 parts. 5 parts plus 4 parts, 9 parts. 9 parts is equal to 36 years. అయితే 1 part is equal to 4 years. 1 part is equal to 4 years. 5 parts ఎంత అంటే 5 into 4, 20 years. ఈ 20 years అనేది ఏ ఏజ్ ఎప్పుడు? 12 years బ్యాక్. అయితే మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అని అడుగుతున్నాడు. 12 years బ్యాక్ ఏకి 20 years ఉంటే ప్రెజెంట్ ఎంత ఉంటాయి అంటే 12 యాడ్ చేయాలి. 12 యాడ్ చేసినప్పుడు ఎంత అవుతుంది? 32 years అవుతుంది. therefore present age of A is 32 years. then your answer is option number 2 అవుతుంది. రైట్, ఈ విధంగా మీరు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఇలా కాకుండా ఈ ప్రాబ్లమ్ని ఇంకొక వేలో కూడా సాల్వ్ చేయొచ్చు. రకరకాల వేస్లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఒకటి యూనిట్ డిజిట్ వెరిఫికేషన్ ద్వారా సాల్వ్ చేయొచ్చు, లేదా మనకు మల్టిప్లికేషన్స్ రూల్స్ ద్వారా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లమ్ని ఇంకొక రకంగా ఎలా సాల్వ్ చేస్తాము అనేది ఒకసారి మీరు ఇక్కడ గమనించండి. ఒకసారి గమనించండి. ఇప్పుడు మనకి రేషియో A:B 5:4 ఎప్పుడు? 12 years బ్యాక్. అంటే 12 years బ్యాక్ ఏ ఏజ్ అనేది 5 parts, అంటే 5 multiple అయి ఉండాలి. ఏమండి 5 multiple అంటే 5ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా కానీ యూనిట్ డిజిట్ అనేది ఎయిదర్ 0 అన్నా రావాలి, లేదా 5 అన్నా రావాలి. వస్తే 0 అన్నా రావాలి, లేదా 5 అన్నా రావాలి. ఓకే, 12 years ago ఏ ఏజ్ యూనిట్ డిజిట్ 0 అయింది అనుకోండి, ప్రెజెంట్ ఎంత అవుతుంది? దానికి 12 యాడ్ చేసామనుకోండి. సో ప్రెజెంట్ ఏ ఏజ్ యూనిట్ డిజిట్ 0 కావాలి, సారీ 2 కావాలి. ఓకే, అలాగే ఒకవేళ యూనిట్ డిజిట్ 5 అయింది అనుకుందాం. 12 years ago ఏ ఏజ్ 12 యాడ్ చేస్తే యూనిట్ డిజిట్ ఏం కావాలి? 7 కావాలి. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఏ 7 కావాలి. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఏ యూనిట్ డిజిట్. ఓకే, అయితే మనకి ఇక్కడ ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఏనే కదా ఇచ్చింది. దీంట్లో యూనిట్ డిజిట్ 2 ఉందా 7 ఉందా చూద్దాం. ఇక్కడ 2 లేదు 7 లేదు.
ఇక్కడ 2 లేదు 7 లేదు, ఇక్కడ 2 లేదు 7 లేదు. సో అయితే సెకండ్ ఆప్షన్ అన్నా మీ ఆన్సర్ అయి ఉండాలి, లేదా ఫోర్త్ ఆప్షన్ అన్నా మీ ఆన్సర్ అయి ఉండాలి. సో సార్ సెకండ్ ఆప్షనా లేదా ఫోర్త్ ఆప్షనా మనము ఎలా తెలుసుకుంటాము అంటే ఒకసారి ఇక్కడ మీరు గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్రెజెంట్ ఏజ్ గనక 32 ఇయర్స్ గనక అయితే సో సమ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఎంత 60 కదండి. అప్పుడు బి ఏజ్ ఎంత అవుతుందంటే 28 ఇయర్స్ అవుతుంది కదా. ఇప్పుడు ప్రెజెంట్ మరి 12 ఇయర్స్ బ్యాక్ ఏ ఏజ్ ఎంత అవుతుంది అంటే 20 ఇయర్స్ అవుతుంది కదా, అంటే 32 మైనస్ 12 కదా. అప్పుడు బి ఏజ్ ఎంత అవుతుంది 28 మైనస్ 12 అంటే ఎంత అవుతుంది 16 అవుతుంది కదా. ఇది ఏ రేషియోలో ఉండాలా అని చెప్పాడు మనకి ప్రాబ్లంలో 5:4 రేషియోలో ఉండాలా అని చెప్పాడు. కాబట్టి ఉందా లేదా 20:16 అనేది 5:4 రేషియోలో ఉంది కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2నే అవుతుంది, 4 కాదు. ఈ రకంగా కూడా మనము ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయవచ్చును. రైట్, ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 4 years hence, the ratio of the ages of P and Q will be 2:1. P and Q will be 2:1. And also, the sum of their present ages is 46 years. Find the present age of P. ఇక్కడ 2 persons ఉన్నారు. ఒకళ్ళు P, Q వాళ్ళ యొక్క సమ్ ఇచ్చున్నారు. సో రేషియో ఏమో ప్రెజెంట్లో ఇచ్చున్నారు మనకి, 4 years హెన్స్ ఇచ్చున్నారు, సమ్ ప్రెజెంట్ ఇచ్చున్నారు. అండ్ ప్రెజెంట్ వాళ్ళ ఏజెస్ యొక్క సమ్ ఎంత అండి 46 ఇయర్స్. రేషియో 4 years హెన్స్ కదండి ఇచ్చింది, ఎంతండి 2:1. చూడండి 2:1 అంటే P ఏజ్ 4 years ఆఫ్టర్ 2 parts అయితే Q ఏజ్ 1 part అవుతుంది. రైట్, ఇది మనకి ఈ ప్రాబ్లంలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. దీని ద్వారా మనం క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేస్తామో ఒకసారి గమనించండి. సమ్ మనకి ప్రెజెంట్ ఇచ్చారు, రేషియో మనకి 4 years హెన్స్ అంటే 4 years ఆఫ్టర్ ఇచ్చారు. అంటే మనము ప్రీవియస్ ప్రాబ్లంలో మాట్లాడుకున్నాం ఏమండి, రేషియో ఎక్కడైతే ఇచ్చున్నారో సమ్ని కూడా అక్కడికి తీసుకురావాలా అని చెప్పాం. సో సమ్ ప్రెజెంట్ ఇచ్చినారు కాబట్టి 4 years ఆఫ్టర్ తీసుకెళ్ళాలి మనము. అంటే P ఏజ్కి 4 years యాడ్ చేయాలి ప్రెజెంట్ నుంచి 4 years ఆఫ్టర్కి వెళ్ళాలంటే. అలాగే Q ఏజ్కి కూడా 4 years యాడ్ చేయాలి ప్రెజెంట్ నుంచి ఆఫ్టర్ 4 yearsకి వెళ్ళాలంటే. అంటే 4 + 4 8 years యాడ్ చేయాలి. 8 years యాడ్ చేస్తే 46 + 8 ఎంత అవుతుంది 54 years అవుతుంది. ఎప్పుడు ఆఫ్టర్ 4 years P + Q ఏజెస్ యొక్క సమ్. అప్పుడు రేషియో ఎంత 2:1 కదా, 2 parts 1 part, టోటల్ 3 parts. 3 parts is equal to 54 years అండి. 1 part is 18 years. 3 parts 54 అయితే 1 part అంటే 54/3 కదండి 18. సో 1 part 18 అయితే 2 parts ఎంతండి 36 years అండి. ఎప్పుడు 4 years ఆఫ్టర్. ఎవరి ఏజ్ అది P ఏజ్. అయితే మనల్ని అడిగింది ప్రాబ్లంలో P యొక్క ప్రెజెంట్ ఏజ్ కదా. సో 4 years ఆఫ్టర్ P ఏజ్ 36 years కనుక అయితే ప్రెజెంట్ P ఏజ్ ఎంత అంటే ఏం చేయాలి -4 చేయాలి. చేసినప్పుడు P ప్రెజెంట్ ఏజ్ ఎంత అవుతుందండి 32 years అవుతుంది. దర్ఫోర్ ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ P ఎంత అంటే 32 years. అది ఏ ఆప్షన్లో ఉందో ఒకసారి గమనించండి. ఆప్షన్ నెంబర్ 1లో ఉంది కాబట్టి మీ ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1 అవుతుంది. రైట్, ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. Deepak is 4 times as old as his son. 4 years hence the sum of their ages will be 43 years. How old is Deepak son now?
హౌ ఓల్డ్ ఈజ్ దీపక్ సన్ నౌ. ఇక్కడ మీరు ప్రాబ్లం కొంచెం జాగ్రత్తగా గమనించాలా. ఇక్కడ దీపక్ అనగానే దీపక్ ఏజ్ ఎంతో కనుక్కుంటారు కాదు, అడిగింది ఏంటి అంటే దీపక్ యొక్క సన్ ప్రెజెంట్ ఏజ్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడ 2 persons ఉన్నారండి. ఎవరు వాళ్ళు? ఒకడేమో దీపక్, ఇంకోడేమో అతని యొక్క సన్ కదండి. దీపక్ ఈజ్ 4 times యాజ్ ఓల్డ్ యాజ్ హిజ్ సన్. అంటే ప్రెజెంట్ దీపక్ ఏజ్ ఎంత అంటే సన్ యొక్క ప్రెజెంట్ ఏజ్ తో చూసినప్పుడు 4 times అని చెప్తున్నాడు. సన్ ప్రెజెంట్ ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 part అయితే దీపక్ ప్రెజెంట్ ఏజ్ ఏమవుతుందండి? 4 parts అవుతుంది. ఓకే, 4 years hence, 4 ఇక్కడ చూడండి, 4 years hence some of their ages will be 43 years. ఏమండి 4 years తర్వాత ఆఫ్టర్ 4 years దీపక్ అండ్ సన్ ఏజెస్ యొక్క సమ్ ఎంత అంటే 43 years అండి. ఇది మనకి ప్రాబ్లంలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగించుకొని మనల్ని ఏమడిగాడు? దీపక్ యొక్క సన్ ఏజ్ ప్రెజెంట్ ఎంత అని అడుగుతున్నాడు. రైట్, సో మనకి సమ్ ఎక్కడిచ్చున్నాడు? 4 years ఆఫ్టర్. సో రేషియో ఎక్కడిచ్చున్నాడు? ప్రెజెంట్. అంటే మనం ఏం చేయాలి? ఈ సమ్ని ప్రెజెంట్కి తీసుకొని వెళ్ళాలి. అంటే 4 years ఆఫ్టర్ నుంచి ప్రెజెంట్కి రావాలి. అంటే ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. ఎన్ని ఇయర్స్? సో దీపక్ 4 years సబ్ట్రాక్ట్ చేయాలి, అలాగే సన్కి కూడా 4 years సబ్ట్రాక్ట్ చేయాలి. టోటల్గా ఎన్ని ఇయర్స్ సబ్ట్రాక్ట్ చేయాలి? 8 years సబ్ట్రాక్ట్ చేయాలి. 43లోంచి 8 years సబ్ట్రాక్ట్ చేసి ఎంత అవుతుంది? 35 years అవుతుంది. అది దీపక్ మరియు అతని సన్ యొక్క ప్రెజెంట్ ఏజెస్ యొక్క సమ్ అండి. సో 4 parts ఏమో ప్రెజెంట్ దీపక్ ఏజ్, 1 part సన్ ఏజ్, టుగెదర్ 5 parts. 5 parts is equal to 35 years అండి. 5 parts 35 years అయితే 1 part ఎంత అండి? 7 years కదండి. మనం అడిగింది దీపక్ సన్ ఏజ్ కదా. దీపక్ సన్ ఏజ్ ఎంత అండి? 1 part. అంటే దీపక్ సన్ ప్రెజెంట్ ఏజ్ ఎంతమ్మా అంటే 7 years అని చెప్పాలి. సో దీపక్ సన్ ప్రెజెంట్ ఏజ్ ఈ 7 years. అది ఏ ఆప్షన్ లో ఉందో ఒకసారి గమనించండి. ఆప్షన్ నెంబర్ 2లో ఉంది. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. రైట్, ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దామా? 4th ప్రాబ్లం చూడండి. ద ఏజ్ ఆఫ్ రామ్ అండ్ మోహన్ డిఫర్స్ బై 16 years. ఎవరెవరికి మధ్య డిఫరెన్స్ అండి? రామ్కి మోహన్కి ఏజెస్ మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 16 years. 6 years ago మోహన్ ఏజ్ వాజ్ thrice as that of Ram. Find the present age of Mohan. ఇది క్వశ్చన్. మోహన్ యొక్క ప్రెజెంట్ ఏజ్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, రైట్. ఇక్కడ 2 persons ఉన్నారండి. ఒకడేమో రామ్, రెండో వాడేమో మోహన్. వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఇచ్చాడు. ఓకే, 6 years ago అంటే -6 ప్రజెంట్ -6 years ago మోహన్ ఏజ్ వాస్ థ్రైస్ దట్ ఆఫ్ రామ్ అంటున్నాడు. అంటే మోహన్ ఏజ్ ఎంత అంటే రామ్ ఏజ్కి 3 times అని చెప్పాడండి. అంటే రామ్ ఏజ్ 1 part అయితే మోహన్ ఏజ్ 3 parts అండి. 3 parts. అయితే ఈ ఫస్ట్ సెంటెన్స్ చూసారా మీరు? రామ్ మోహన్కి డిఫరెన్స్ ఎంతండి? 16 years. మనము ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాము అంటే ఏమండి, ఇద్దరి వ్యక్తుల మధ్య ఏజ్ డిఫరెన్స్ అనేది ఎప్పుడు కూడా ఈక్వల్గానే ఉంటుంది. అది ప్రెజెంట్ అయినా కావచ్చు, పాస్ట్ అయినా కావచ్చు, ఫ్యూచర్ అయినా కావచ్చు, ఎప్పుడు కూడా డిఫరెన్స్ అనేది ఈక్వల్గానే ఉంటుంది అని చెప్పుకున్నాం. సో అదే కాన్సెప్ట్ కనుక ఇక్కడ యూజ్ చేసుకుంటే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అనేది ఎన్ని పార్ట్స్ అండి? 2 parts అండి. డిఫరెన్స్ ఎన్ని సంవత్సరాలండి? 16 years అండి. అంటే 16 years అండి. 2 parts ఈజ్ ఈక్వల్ టు 16 years కదండి.
2 parts is equal to 16 years కదండి. 1 part is equal to ఎంత? ఏమండి మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో. 2 parts is equal to 16 years అయితే 1 times 2 8 times కదండి. 1 part is equal to 8 years అండి. సో మనం అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే మోహన్ ప్రెజెంట్ ఏజ్ కావాలి. సో మోహన్ ఏజ్ 3 parts కదండి. 1 part 8 years అయితే 3 parts ఎంత అండి? 24 years అండి. 24 years అండి. ఎప్పుడు 6 years ago అది మోహన్ ఏజ్ అండి. 6 years ago అది మోహన్ ఏజ్. అయితే మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ మోహన్. సో ప్రెజెంట్కి రావాలంటే ఎన్ని ఇయర్స్ యాడ్ చేయాలి? 6 యాడ్ చేయాలి. 6 యాడ్ చేస్తే ఎంత అవుతుందండి? 30 years అవుతుంది. దట్ ఈస్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ మోహన్. 30 అనేది ఆన్సర్ ఏ ఆప్షన్లో ఉందో గమనించండి. మొదటి ఆప్షన్లో ఉంది చూడండి. ఫస్ట్ ఆప్షన్లో ఉంది. దట్ ఈస్ ఆప్షన్ నంబర్ ఆన్సర్. ఆప్షన్ నంబర్ 1 ఈజ్ యువర్ ఆన్సర్ అవుతుంది. రైట్? ఓకే రైట్. కమాన్ నెక్స్ట్ క్వశ్చన్ గమనిద్దాం. Ratio of P's age to Q's age is equal to 4:3. 4:3 is అంటే ప్రెజెంట్ చెప్తున్నట్టు అర్థం అండి. ఇక్కడ ఈ సెంటెన్స్లో ప్రెజెంట్ అని చెప్పలేదు, కానీ ఈజ్ కానీ ఆర్ కానీ ఉపయోగించి చెప్తున్నాడంటే ప్రెజెంట్ గురించి మాట్లాడుతున్నట్టుగా మీరు అర్థం చేసుకోవాలి. P will be 26 years old after 6 years. How old ఈజ్ క్యూ నౌ? అయితే ప్రెజెంట్ క్యూ ఏజ్ ఎంత అని అడిగారండి. ఓకే ఇక్కడ చూడండి ఒకసారి. 2 persons ఉన్నారండి. ఒకడేమో పి, ఇంకొకడు క్యూ అండి. ప్రెజెంట్ వాళ్ళ ఏజెస్ రేషియో ఎంతండి? వాళ్ళ ఏజెస్ రేషియో 4:3. అంటే ప్రెజెంట్ పి ఏజ్ 4 parts అయితే క్యూ ఏజ్ 3 parts అండి. After 6 years, P will be 26 years. 6 years తర్వాత 6 years తర్వాత Pకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయంటండి? 26 years ఉంటాయి అని చెప్తున్నాడు. ఓకే సో అయితే హౌ ఓల్డ్ ఈస్ క్యూ నౌ? ఏమండి 6 years ఆఫ్టర్ 26 years P గనక ఉంటే ప్రెజెంట్ Pకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి? 26. ప్రెజెంట్ రావాలంటే బ్యాక్ రావాలి కదండి. బ్యాక్ రావాలంటే సబ్ట్రాక్ట్ చేయాలి కదండి. 26 - 6 ఎంత అవుతుంది? 20 years అవుతుంది. అంటే పి ప్రెజెంటేజ్ ఎంత అంటే 20 years. అది ఎన్ని పార్ట్స్కి ఈక్వల్ అండి? 4 partsకి ఈక్వల్. 4 partsకి ఈక్వల్ అంటే 4 parts is equal to 20 years. 1 part ఎంత? 5 years. 1 part 5 years. అయితే మనం అడిగింది ఎవరేజ్? క్యూ ఏజ్ ప్రెజెంట్. క్యూ ఏజ్ ప్రెజెంట్ ఎన్ని పార్ట్స్? 3 parts. 1 part 5 years అయితే సో 3 parts ఎంత? 3 into 5 కదండి. దట్ ఈస్ ఈక్వల్ టు 15 years. క్యూ ప్రెజెంట్ ఏజ్ ఎంత అంటే 15 years అవుతుంది. అది ఏ ఆప్షన్లో ఉందో గమనిద్దాం. ఆప్షన్ నెంబర్ 1లో ఉంది. కాబట్టి ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. రైట్? Okay, next problem. Present ages of Rama and Shyama are in the ratio of 4:5 respectively. 5 years hence, the ratio of their ages becomes to 5:6. What is Rama present age? What is Rama present age? ఇక్కడ 2 persons యొక్క ప్రెజెంట్ వారి ఏజెస్ యొక్క రేషియో ఇచ్చాడు. 5 years ఆఫ్టర్ అదే 2 persons యొక్క ఏజెస్ రేషియో ఇచ్చాడు. దాన్ని బట్టి మనల్ని రామా ప్రెజెంటేజ్ ఎంతో కనుక్కోమన్నాడు. ఆ ఇద్దరిలో ఒకడైనటువంటి రామా ప్రెజెంటేజ్ ఎంతో కనుక్కోమని చెప్పాడు. చూద్దాం ఎలా సాల్వ్ చేయాలో గమనించండి. రైట్, రామా శ్యామ ఏమండి ప్రెజెంట్ ఏజెస్ యొక్క రేషియో ఎంతండి? 4:5.
5 years ఆఫ్టర్ వాళ్ళ యొక్క ఏజెస్ రేషియో ఎంత అండి? 5:6 అండి. 5:6 అండి. వాట్ ఈస్ రామా ప్రెజెంటేజ్? రామా ప్రెజెంటేజ్ ఎంతో అడిగాడు. ఓకే, ఇక్కడ 4 parts 5 parts గమనించారా? ప్రెజెంట్ ఆఫ్టర్ 5 years, 5 years హెన్స్ కి డిఫరెన్స్ ఎంత? 5 years, రైట్? ప్రెజెంట్ ఆఫ్టర్ 5 years, 5 years. ప్రెజెంట్ రామా ఏజ్ ఎన్ని పార్ట్స్? 4 parts. ఆఫ్టర్ 5 years రామా ఏజ్ ఎన్ని పార్ట్స్? 5 parts. అంటే ప్రెజెంట్ రామా ఏజ్ ఏమో 4 parts, ఆఫ్టర్ 5 years 5 parts. ఇక్కడ డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్? 1 part. ఎన్ని సంవత్సరాలకి? 5 years కి. ఇక్కడ చూడండి, శ్యామా ప్రెజెంట్ ఏజ్ ఎన్ని పార్ట్స్? 5 parts. ఆఫ్టర్ 5 years ఎన్ని పార్ట్స్? 6 parts. డిఫరెన్స్ ఎంత? 1 part. ఎన్ని సంవత్సరాలకి? 5 years. అంటే మనము ఎలా కంక్లూడ్ చేయొచ్చు? 1 part is equal to 5 years అని చెప్పొచ్చు కదా. 1 part is equal to 5 years అని కంక్లూడ్ చేయొచ్చు మనము. 1 part is 5 years అయితే మనం అడిగింది ఎవరి ఏజ్? రామా ప్రెజెంటేజ్. రామా ప్రెజెంటేజ్ ఈజ్ హౌ మెనీ పార్ట్స్ అండి? 4 parts అండి. సో 1 part 5 years అయితే 4 parts అయితే ఎంత? దట్ ఈస్ 20 years. సో దట్ ఈస్ ఇన్ ఆప్షన్ నెంబర్ 3 కదండి. సో ఇలా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? రైట్. అయితే ఇదే ప్రాబ్లమ్ని ఇంకొక రకంగా కూడా ఇందాక చెప్పాను, మనం ఇంట్రడక్షన్లో చెప్పుకున్నప్పుడు మల్టిప్లికేషన్స్ రూల్స్ ద్వారా కూడా సాల్వ్ చేయొచ్చు అని మనము ఇక్కడ చెప్పుకున్నాం కదా. సో అది ఎలా చేయొచ్చో ఒకసారి గమనిద్దాం. ఏమండి, రామా శ్యామ ప్రెజెంట్ ఏజెస్ యొక్క రేషియో ఎంతండి? రామా శ్యామ ప్రెజెంట్ ఏజెస్ యొక్క రేషియో ఎంతండి? 4:5. అంటే రామా ప్రెజెంటేజ్ 4 parts కదండి. అంటే రామా ప్రెజెంటేజ్ అనేది 4 multiple కావాలా కదండి. మనకిచ్చినటువంటి ఈ ఆన్సర్లలో ఏది 4 multiple అవుతుందో చూద్దాం. 25 4 multiple కాదండి. 22 కూడా 4 multiple కాదండి. 30 కూడా 4 multiple కాదండి. 15 కూడా 4 multiple కాదు. మరి 20 అనేది 4 multiple కదండి. కాబట్టి మీ ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3 అని చెప్పచ్చు. అంటే ప్రాబ్లమ్ని ఈ రకంగా సాల్వ్ చేయకుండా కూడా మనము మల్టిప్లికేషన్స్ రూల్స్ ద్వారా కూడా ఆన్సర్ చెప్పచ్చు. ఎగ్జామినేషన్లో మీరు ఈ రకంగా ట్రై చేస్తే చాలా ఈజీగా మీరు ఆన్సర్ని దగ్గరికి వెళ్ళిపోవచ్చు మీరు, రైట్? అయితే ఇక్కడ మనము ఇంకొక విషయాన్ని గురించి మాట్లాడుకుందాం. ఏంటి అదంటే, మీకు డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ 1 part డిఫరెన్స్ ఉందండి, ఇక్కడ కూడా 1 part డిఫరెన్స్ ఉందండి, కాబట్టి మీరు 1 part ఈజ్ ఈక్వల్ టు 5 years అని రాశారు, బాగానే ఉంది. ఒకవేళ అలా గనక డిఫరెన్స్ గనక లేకపోతే ఏం చేయాలి అనేది డౌట్ మీకు కంపల్సరీగా వచ్చి ఉంటుంది. సో ఆ డౌట్ క్లారిఫికేషన్ కోసం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం మనం, రైట్? ఓకే, present age of Akash and Ash are in the ratio of 9:11 respectively. After 5 years, the ratio of their ages at that time will be 5:6. What is Akash age 1 year ago? Okay, Akash age 1 year ago, right? ఇక్కడ 2 persons ఉన్నారండి, ఆకాష్ అండ్ యాష్. 2 persons ఉన్నారు, ఆకాష్ అండ్ యాష్. వాళ్ళ యొక్క ప్రెజెంట్ ఏజెస్ యొక్క రేషియో ఎంత అంటే 9:11. 9:11. అయితే వారి ఏజెస్ ఆఫ్టర్ 5 years తర్వాత ఇచ్చినటువంటి రేషియో ఎంత అంటే 5:6 అండి. 5:6 అండి. ఇక్కడ చూడండి మీరు, ప్రెజెంట్ ఆఫ్టర్ 5 years, డిఫరెన్స్ ఇస్ 5 years. ఈ డిఫరెన్స్ ఈక్వల్గా ఉందా? ఇక్కడేమో 4, ఇక్కడేమో 5, డిఫరెన్స్ ఈక్వల్గా లేవు. మరి ఇప్పుడు ఏం చేయాలి? సో ఇందాక మాట్లాడుకున్నాం, ఏం చేయాలంటే ఈ రేషియో మధ్య డిఫరెన్స్ ఎంతండి? 1 అండి.
ఈ రేషియో మధ్య డిఫరెన్స్ ఎంత అండి? 2 అండి. వీటితోటి క్రాస్ మల్టిప్లై చేద్దాం. అలా చేసినప్పుడు 1 into 9 9, 1 into 11 11, ఇవేవి మారవు. ఇది చూడండి, ఇక్కడ చూడండి 2 into 5 ఏమవుతుందండి? 2 into 5 10, 2 into 6 12, right? So Akash percentage is 9 parts, Ash percentage is 11 parts. After 5 years Akash is 10 parts, Ash is 12 parts. ఇక్కడ చూడండి, ప్రెజెంట్ కి ఆఫ్టర్ 5 years కి 5 years డిఫరెన్స్. ప్రెజెంట్ ఆకాష్ ఏజ్ ఎంత? 9 parts. ఆఫ్టర్ 5 years ఎంత? 10 parts. డిఫరెన్స్ ఎంత? 1 part. ఫర్ హౌ మెనీ ఇయర్స్? 5 years. యాష్ ప్రెజెంటేజ్ ఎంత? 11 parts. ఆఫ్టర్ 5 years యాష్ ఏజ్ ఎంత? 12 parts. డిఫరెన్స్ ఎంత? 1 part. ఫర్ హౌ మెనీ ఇయర్స్? 5 years. 1 part is equal to 5 years. Then Akash is 9 parts. 9 parts is equal to 45 years. అయితే ఇది ఆన్సరు కాదు. మీరు క్వశ్చన్ జాగ్రత్తగా గమనించాలి. ఆకాష్ ఏజ్ ఎప్పుడు అడిగాడు? 1 year ago అడిగాడు. 1 year ago అడిగాడు. మనం కనుక్కుంది ఆకాష్ యొక్క ప్రెజెంట్ ఏజ్. 1 year ago అంటే 45 minus 1, దట్ ఈస్ 44 years అని మనము చెప్పాలి. సో 44 ఎక్కడుంది? ఆప్షన్ నెంబర్ 5లో ఉంది. దట్ ఈజ్ ఎవర్ ఆన్సర్. మీరు ఇంకొకసారి జాగ్రత్తగా గమనించండి. ఈక్వల్గా లేనప్పుడు రేషియో మధ్య డిఫరెన్స్ తీసుకొని క్రాస్ మల్టిప్లై చేస్తే ఈక్వల్గా ఉంటాయి. ఓకేనా? ఇదే ఆ ప్రాబ్లమ్ని ఇంకొక రూపంలో మనం సాల్వ్ చేయొచ్చు. ఇందాక మనం మాట్లాడుకున్నాం మల్టిప్లేషన్స్ మెథడ్లో కూడా మనం సాల్వ్ చేయొచ్చు అనుకున్నాం కదా, రైట్? ఏమండి, ఆకాష్ ప్రెజెంటేజ్ ఏమండి 9 parts కదండి. అంటే ఆకాష్ యొక్క ప్రెజెంటేజ్ 9 multiple అయి ఉండాలా? క్వశ్చన్ మనల్ని ఎప్పుడు అడిగాడు? 1 year ago అడిగాడు. అంటే ఈ ఆన్సర్లు అన్నీ కూడా ఆకాష్ యొక్క ఏజ్ 1 year బ్యాక్ కదా. ప్రెజెంటేజ్ ఆఫ్ ఆకాష్ ఈజ్ 9 parts, 9 multiple. అంటే వీటన్నిటికీ కనుక 1 కనుక యాడ్ చేస్తే ఏదైతే 9 multiple అవుతుందో అదే కదా మీ ఆన్సర్ అండి. అండ్ 45కి 1 యాడ్ చేస్తే 46 కదండి, దట్ ఈస్ నాట్ 9 multiple. 43కి 1 యాడ్ చేస్తే 44 కదండి, దట్ ఈస్ నాట్ 9 multiple. 39కి 1 యాడ్ చేస్తే 40 కదండి, దట్ ఈస్ నాట్ 9 multiple. 46కి 1 యాడ్ చేస్తే 47, అది కూడా కాదు. 44కి 1 యాడ్ చేస్తే 45, అది 9 multiple. కాబట్టి అది ఆన్సర్ అవుతుంది. దెర్ఫోర్ ఆప్షన్ నెంబర్ 5. ఈ ప్రాబ్లమ్ని ఇలా సాల్వ్ చేయకుండా కూడా మీరు ఈ మల్టిపుల్స్ వే ద్వారా కూడా మీరు ఆన్సర్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కూడా మీరు ఒకసారి ట్రై చేసి బాగా ప్రాక్టీస్ చేస్తే చాలా సింపుల్గా మీరు ఆన్సర్స్ని సాల్వ్ చేయొచ్చు. ఆన్సర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు మీరు ఈజీగా, రైట్? నెక్స్ట్ మన నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం, రైట్? Present age of Sarita is 5 times the age of her son. Present age of Sarita is 5 times the age of her son. 5 years ago, her age was 25 times the age of her son. So, what is Sarita's present age? అయితే సరిత యొక్క present age ఎంత అని అడుగుతున్నాడు మనల్ని. సరిత యొక్క present age ఎంత అని అడుగుతున్నాడు, రైట్? ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ సరిత ఆమె సన్ 5 years ago her age was 25 times the age of her son కదా. ఆమె ఏజ్ 25 times ఉంటుంది 5 years ago. ఎవరితో చూసినప్పుడు? సన్ ఏజ్తో చూసినప్పుడు. ఓకే, ప్రెజెంట్ సరిత ఏజ్ ఎంత ఉంటుంది అంటే 5 times the age of her son. 5 times the age of her son, right? ఏమండి, 5 years ago ప్రెజెంట్ డిఫరెన్స్ ఈజ్ 5 years. ఈ డిఫరెన్స్ ఈక్వల్గా ఉందా? లేదు. కాబట్టి ఏం చేయమని చెప్పాను? ఏమండి, ఈ డిఫరెన్స్ 4, ఈ డిఫరెన్స్ 24.
క్రాస్ మల్టిప్లై చేయమని చెప్పాను. చేసినప్పుడు ఇక్కడ మనము 4 into 25 4 into 25 4 into 25 ఇది ఎంత అవుతుందండి? 100 అవుతుందండి. 4 into 1 4 అవుతుందండి. 24 into 5 120 అవుతుంది. 24 into 1 24 అవుతుంది. రైట్. 5 years ago సరిత ఏజ్ 100 parts అయితే ప్రెజెంట్ 120 parts అండి. సన్ 5 years ago సన్ ఏజ్ 4 parts అయితే ప్రెజెంట్ 24 parts అండి. సో 100 parts 120 parts డిఫరెన్స్ ఈజ్ 20 parts. అలాగే ఈ డిఫరెన్స్ కూడా 20 parts. 20 parts ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ ఇయర్స్? 5 years కదండి. అయితే మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే సరితాస్ ప్రెజెంటేజ్ ఈజ్ 120 parts కదండి. 120 parts ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఇయర్స్? రైట్. ఇక్కడ చూడండి 20 120 ఇది ఎన్ని టైమ్స్ ఉందండి? 6 times ఉంది. కాబట్టి దీనికి కూడా ఇక్కడ ఉండేది 6 times ఉండాలి. కాబట్టి ఎంత అవుతుందండి? 30 years అవుతుంది. సో సరిత ప్రెజెంటేజ్ ఎంత అంటే 30 years. 30 years. ఆ 30 అనేది ఆప్షన్ నెంబర్ 1లో ఉంది. అదే మీ ఆన్సర్ అవుతుంది. రైట్. ప్రీవియస్ ప్రాబ్లంలో చెప్పాను, ఇంకొకసారి మీకు ఇప్పుడు గుర్తు చేస్తున్నాను. చూడండి, ఈక్వల్గా కనుక లేకపోతే డిఫరెన్స్ తీసుకొని క్రాస్ మల్టిప్లై చేస్తే ఈక్వల్గా వస్తాయి. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం అండి. ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ రజనీ is 3/4 of Richa present age. 8 years ago Richa age was 2 times the present age of Mohan. If after 10 years Mohan will be 26 years old, then what is the present age of Rajni? మీరు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతమంది పర్సన్స్ ఉన్నారో గమనించండి. 3 persons కనిపిస్తున్నారు అక్కడ. ఎవరెవరు వాళ్ళు ఒకసారి గమనిద్దాం. 1 రజని, 2 రీచా, 3 మోహన్. ఇక్కడ 3 members కనిపిస్తున్నారు. సో ఇక్కడ చూడండి, రజనీ రీచాకి మధ్య రిలేషన్ ఉంది. రజనీ ఈజ్ 3/4 of రీచాస్ ప్రెజెంటేజ్. రైట్. సో రీచా ఎవరి ఏజ్ తోటి రిలేషన్ ఉంది? మోహన్ తోటి రిలేషన్ ఉంది. ఓకేనా? అంటే ఇలా ఇచ్చినప్పుడు ప్రాబ్లంలో ఎవరిదో ఒకటి ఏజ్ నెంబర్లో ఇస్తాడు. ఆ నెంబర్ ఎక్కడిచ్చాడో గమనించి అక్కడి నుంచి ప్రాబ్లం సాల్వ్ చేస్తే చాలా సింపుల్గా ఉంటుంది. రైట్. ఒకసారి గమనిద్దాం. 8 years ago, present after 10 years. రైట్. నెంబర్ ఇక్కడ 26 కదండి. ఈ 26 ఇయర్స్ అనేది ఎవరిదండి? మోహన్ ఏజ్ అండి. ఎప్పుడండి? ఆఫ్టర్ 10 years అండి. 10 years ఆఫ్టర్ మోహన్ ఏజ్ ఎంతంట? 26 years. అండ్ 10 years ఆఫ్టర్ 26 years అయితే అండ్ ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ మోహన్ ఎంత అవుతుందండి? అంటే బ్యాక్ రావాలి. ఎన్ని ఇయర్స్ బ్యాక్ రావాలి? 10 years బ్యాక్ రావాలి. 10 years బ్యాక్ వస్తే ఎంత అవుతుందండి? 16 years అవుతుంది. 16 years అవుతుంది. సో ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ మోహన్ ఏజ్ 16 years. ఈ మోహన్ ఏజ్ తోటి రీచా ఏజ్ లింక్ ఉంది చూడండి. 8 years ago రీచా ఏజ్ వాజ్ 2 times the present age of మోహన్. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ మోహన్ 16 years. 8 years బ్యాక్ రీచా ఏజ్ ఎంత అంటే మోహన్ ఏజ్కి ప్రెజెంట్ ఏజ్కి 2 times అంటే 16 into 2 32 years. అది ఎవరి ఏజ్? రీచా ఏజ్. ఎప్పుడు ఏజ్? 8 years ago ఏజ్. అయితే ప్రెజెంట్ రీచా ఏజ్ ఎంత అంటే అండ్ 8 years ago రీచా ఏజ్ 32 years అయితే ప్రెజెంట్ రీచా ఏజ్ ఎంత అవుతుందండి? 32 + 8 దట్ ఈస్ 40 years. రీచా ప్రెజెంట్ ఏజ్ 40 years అండి. అయితే అడిగిన క్వశ్చన్ ఏంటండి?
వాట్ ఈజ్ ద ప్రెజెంటేజ్ ఆఫ్ రజనీ కదా, రజనీ ప్రెజెంటేజ్ కావాలి మనకి. ప్రాబ్లంలో రజనీ ప్రెజెంటేజ్ ఎంత అంటే రీచా ప్రెజెంటేజ్లో 3/4 అంటే రీచా ప్రెజెంటేజ్ ఎంత 40, దానిలో 3/4 అంటే 10 into 3 30 years. ఓకే, ఇలాగా ఈ ప్రాబ్లంని సాల్వ్ చేసి ఈజీగా ఉంటుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2 అవుతుంది. సో ఇంకొకసారి స్టూడెంట్స్ ఒకసారి గమనించండి, ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో ఎవరితోటి ఎవరిని కంపేర్ చేస్తున్నారో జాగ్రత్తగా గమనించుకోండి. ఇలా ఇచ్చినప్పుడు ఎవరిదో ఒకరిది ఏజ్ నెంబర్లో ఇచ్చుంటాడు, అక్కడి నుంచి కనుక మీరు ప్రాబ్లం సాల్వ్ చేస్తే సింపుల్గా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. రైట్, అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ ప్రాబ్లం, అర్చన ఈజ్ ఓల్డర్ దాన్ షీఫాల్ బై 6 years. అంటే అర్చన షీఫాల్ కంటే 6 years ఓల్డర్. 4 years ago their ages were in the ratio of 2:1 respectively. What will be the Mansi age after 5 years whose present age is half of the Archana present age? ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే whose అంటే ఎవరు. ఇక్కడ చెప్తున్నాడు ఆ విషయం. వాట్ విల్ బి మాన్సీస్ ఏజ్ ఆఫ్టర్ 5 years, మాన్సీస్ ఏజ్ ఆఫ్టర్ 5 years, whose present age is half of Archana present age. whose అనేది మాన్సీని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే రైట్, ఇక్కడ చూడండి టోటల్గా 3 members ఉన్నారు కదండి. 1 అర్చన, 2 షిఫాల్, 3 మాన్సీ. రైట్, 4 years ago ప్రెసెంట్ వాళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ 6 years. 4 years ago వాళ్ళ ఏజెస్ రేషియో ఇచ్చాడు. ఎవరెవరిది? అర్చన అండ్ షిఫాల్ ఏజ్ రేషియో ఎంత ఇచ్చాడు? దట్ ఈస్ 2:1, 2 parts అండ్ 1 part. మనము ప్రీవియస్ ప్రాబ్లంలో మాట్లాడుకున్నాం ఏమండి, 2 persons యొక్క ఏజ్ డిఫరెన్స్ అనేది ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉంటుంది అని చెప్పుకున్నాం. ఇక్కడ అర్చన షీఫాల్కి మధ్య ఏజ్ డిఫరెన్స్ 6 years, అది ఎప్పుడైనా 6 years. ఇక్కడ చూడండి అర్చన ఏజ్ 4 years ago 2 parts అయితే షీఫాల్ ఏజ్ 1 part, డిఫరెన్స్ 1 part. 1 part is 6 years, 2 parts is 2 into 6, 12 years. అండ్ అర్చన ఏజ్ 4 years ago 12 years కదండి. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ అర్చన ఎంత అంటే ఇక్కడ నుంచి ప్రెజెంట్ 4 years బ్యాక్ నుంచి ప్రెజెంట్ రావాలి అంటే ఎన్ని ఇయర్స్ యాడ్ చేయాలండి? 4 years యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత అవుతుందండి? 16 years అవుతుంది ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ అర్చన. రైట్, ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ అర్చనలో హాఫ్ ఏజ్ ఉంటుంది మాన్సీ ప్రెజెంట్ ఏజ్ అని చెప్పాడు. మీరు ఒకసారి ఈ ప్రాబ్లం అంతా చదివిన తర్వాత డేటా అంతా మైండ్లో పెట్టుకోవాలి. రైట్, చూడండి, whose present age is half of the Archana present age. Archana present age is 16 years. దాంట్లో half అంటే 8 years. That is the present age of Mansi. That is the present age of Mansi. అయితే మనం అడిగిన క్వశ్చన్ ఇది, వాట్ విల్ బి మాన్సీస్ ఏజ్ ఆఫ్టర్ 5 years. ఇది కదా క్వశ్చన్ అండి. 5 years తర్వాత మాన్సీ ఏజ్ ఎంత అని అడిగాడు. సో 5 years ఆఫ్టర్ మాన్సీ ఏజ్ ఎంత? ప్రెజెంట్ ఎంత అండి? 8. 5 years ఆఫ్టర్ అంటే ఏం చేయాలండి? 5 years యాడ్ చేయాలి. 8 + 5 ఎంత? 13 years. మాన్సీ ఏజ్ ఆఫ్టర్ 5 years ఎంత అంటే 13 years. అది ఎక్కడుంది? ఆప్షన్ నెంబర్ 4లో ఉంది. Therefore ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ యువర్ ఆన్సర్. రైట్, అర్థమైంది అనుకుంటాను. ఏం లేదండి, మీరు ప్రాబ్లంని కేర్ఫుల్గా చదవండి. దాంట్లో ఇచ్చినటువంటి డేటా ఏందో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈజీగా మీకు ఈ ఫార్మాట్లో ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. రైట్, కమాన్ నెక్స్ట్ క్వశ్చన్. మిస్టర్ బక్షి ప్రెజెంట్ ఏజ్ ఈజ్ 2.5 times the sum of the present ages of his 2 sons. Sum of the present ages of his 2 sons. అండి బక్షి యొక్క ప్రెజెంట్ ఏజ్ ఎంత అంటే 2.5 times ఉంటుంది. ఎవరితో చూసినప్పుడు?
అతని యొక్క 2 sons యొక్క percentages తో చూసినప్పుడు, రైట్, ఆఫ్టర్ 9 years his age will be 3 times. ఎవరితో చూసినప్పుడు? ద సమ్ ఆఫ్ ద ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ హిస్ 2 sons. ఈ పాయింట్ మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఓకే, వాట్ ఈస్ మిస్టర్ బక్షి ప్రెజెంట్ ఏజ్? ఇది క్వశ్చన్ అడిగింది. రైట్, స్టార్ట్ చేద్దాం. ఇక్కడ బక్షి ఉన్నాడు, అతని యొక్క 2 sons ఉన్నారు. రైట్, ఇప్పుడు బక్షి ప్రెజెంట్ ఏజ్ ఎంత అంటే 2 sons యొక్క ప్రెజెంట్ ఏజ్ సమ్ ఎంతైతే ఉందో దానికి 2.5 times ఉంటుంది అని చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ 2 sons ప్రెజెంట్ ఏజ్ 1 అయితే దానికి 2.5 times అంటే బక్షి ప్రెజెంట్ ఏజ్ 2.5 times ఉండాలి. 1 into 2.5. ఫర్ ఎగ్జాంపుల్ 2 అయితే 2.5 అంటే ఎంత? 2 into 2.5 5 కావాలి. సో మనం ప్రాబ్లం కన్వీనియన్స్ కోసం ఇలా కన్వర్ట్ చేసుకుందాం. సో 5:2 కదండి, 5:2. ప్రెజెంటేజ్ ఆఫ్ బక్షి ఈజ్ 5 parts. 2 sons సమ్ యొక్క ప్రెజెంటేజ్ ఎంత అంటే 2 parts. అయితే ఆఫ్టర్ 9 years హిజ్ అంటే ఎవరు ఇక్కడ? బక్షి ఏజ్ విల్ బి 3 times. సో 9 years ఆఫ్టర్ బక్షి ఏజ్ ఎంత ఉంటుంది? 3 times ఉంటుంది. ఎవరితో చూసినప్పుడు? ఇక్కడ చెప్తున్నాడు సమ్ ఆఫ్ ద ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ హిస్ 2 sons అంటున్నాడు. ఏమండి, ఇతని ఏజ్ 3 times ఉంటుంది ప్రెజెంట్ 2 sons యొక్క సమ్కి, అంటే దీనికి ఇది 3 times ఉంటుంది అని కదమ్మా చెప్పింది ఆయన. అంటే ఇక్కడ ఎంత ఉండాలండి? 6 parts కావాలి కదండి. 2 parts, 2 parts into 3 అంటే 6 parts. రైట్, అర్థమైందా? ఇప్పుడు చూడండి, ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ బక్షి ఎన్ని పార్ట్స్ అండి? 5 parts. 9 years ఆఫ్టర్ బక్షి ఏజ్ ఎన్ని పార్ట్స్ అండి? 6 parts. సో డిఫరెన్స్ ఈజ్ 1 part అండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇయర్స్ డిఫరెన్స్ ఈజ్ 9 years. 1 part ఈజ్ ఈక్వల్ టు 9 years కదండి. బక్షి ప్రెజెంట్ ఏజ్ ఎంత అని అడిగాడు. దట్ ఈజ్ 5 parts. 5 parts ఈజ్ ఈక్వల్ టు 1 part 9 అయితే 5 parts 45 years కదండి. 45 years అండి. రైట్, సో 45 ఆప్షన్ నెంబర్ 1లో ఉంది, గమనించండి. సో ఇదే ప్రాబ్లమ్ని మరొక రూపంలో కూడా చెప్పచ్చు, మరొక విధంగా కూడా సాల్వ్ చేయొచ్చు. ఇందాక మనం ఏం మాట్లాడుకున్నాము అంటే ఈ మల్టిప్లికేషన్స్ రూల్స్ ద్వారా కూడా సాల్వ్ చేయొచ్చు అనుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి గమనించండి. ఏమండి, బక్షి ప్రెజెంటేజ్ ఎన్ని పార్ట్స్? 5 parts కదండి. చెప్పండి, 5 parts కదండి. అంటే 5 parts 5 into 1 part. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5తో ఏ నెంబర్ మల్టిప్లై చేసినా కానీ ఏమంటే యూనిట్ డిజిట్ ఎయిదర్ 0 కానీ ఆర్ 5 కానీ ఉండాలా అనుకున్నాం కదా. సో యూనిట్ డిజిట్ 0 లేదు, 0 లేదు, 0 లేదు, 0 లేదు, 0 కానీ 5 కానీ ఉండాలా. 8లో 0 కానీ 5 కానీ లేదు, ఇక్కడ ఒకటే ఉంది. దట్ ఈస్ యువర్ ఆన్సర్. రైట్, ఆప్షన్ నెంబర్ 1 మీ ఆన్సర్ అవుతుంది. ఇలా కూడా మనం ప్రాబ్లం చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. అర్థమైందా? రైట్, నెక్స్ట్ ప్రాబ్లం. రూపాలి ఏజ్ 6 years hence will be equal to సుధాస్ ఏజ్ 8 years ago. ఇక్కడ చూడండి, రూపాలి ఏజ్ 6 years hence will be equal to సుధాస్ ఏజ్ 8 years ago. రూపాలి ఏజ్ ఏమో 6 years ఆఫ్టర్ ఎంత అయితే ఉంటుందో సుధా ఏజ్ 8 years బ్యాక్ కూడా అంతే ఉంటుంది అని చెప్తున్నాడు. అంటే రూపాలికి ఇక్కడ సుధాకి కంపేర్ చేస్తున్నాడు. ఇఫ్ ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ సుధాస్ ప్రెజెంట్ ఏజ్ అండ్ హర్షద్ ప్రెజెంట్ ఏజ్ ఈజ్ 3:4. మూడో వ్యక్తి వచ్చాడు, ఎవరు? హర్షద్. సుధా ఏజ్ ప్రెజెంట్ ఏజ్కి హర్షద్ ప్రెజెంట్ ఏజ్ రేషియో ఎంత? 3:4. అండ్ హర్షద్ ప్రెజెంట్ ఏజ్ ఈజ్ 36 years. హర్షద్ ప్రెజెంట్ ఏజ్ ఎంత అండి? 36 years. అయితే వాట్ ఈజ్ రూపాలి ప్రెజెంట్ ఏజ్? అయితే రూపాలి ప్రెజెంట్ ఏజ్ ఎంతండి అని అడిగారు. సో ఒకసారి ప్రాబ్లం ఇలా ఇచ్చినప్పుడు ఎలా చేయాలో ఒకసారి గమనిద్దామండి. రైట్, ఫస్ట్ మీరు ఇక్కడ ఎంతమంది వ్యక్తులు ఉన్నారో గమనించండి. 1 రూపాలి, 2 సుధా, థర్డ్ పర్సన్ ఈజ్ హర్షద్. రైట్, సో 6 years hence 8 years ago.
8 years ago, present 6 years hence. రైట్, మనకి నెంబర్ ఇచ్చాడు ఇక్కడ. ఎవరి ఏజ్ అదండి? హర్షద్ ఏజ్ అండి. హర్షద్ ప్రజెంట్ ఏజ్ ఎంత అండి? 36 years అండి. హర్షద్ ప్రజెంట్ ఏజ్ 36 years అండి. ఇంకొక విషయం మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ రేషియో ఇచ్చాడు. ఈ 3:4 అనేది ఎవరి ఏజెస్ యొక్క రేషియో అండి? సుధా అండ్ హర్షద్ ప్రెజెంట్ ఏజెస్ యొక్క రేషియో. అండ్ హర్షద్ ప్రెజెంట్ ఏజ్ ఎన్ని పార్ట్స్ అండి? 4 parts అండి. ఎన్ని సంవత్సరాలండి? 36 years అండి. అంటే 4 parts is equal to 36 years కదండి. 1 part is equal to ఎంత అండి? 9 అండి. 1 part is 9 అండి. అంటే సుధా ప్రెజెంటేజ్ ఎన్ని పార్ట్స్ అండి? 3 parts అండి. 3 into 9 27 years అవుతుంది సుధా ప్రెజెంటేజ్. అంటే సుధా ప్రెజెంటేజ్ ఎంత అండి? 27 years అవుతుంది. రైట్, ఇప్పుడు సుధాకి రూపాలికి మధ్య అక్కడ కంపేర్ చేస్తున్నాడు. సుధా ఏజ్ 8 years ago ఎంత ఉంటుందో, రూపాలి ఏజ్ 6 years after కూడా అంతే ఉంటుంది అని చెప్పాడు కదండి. అంతే ఉంటుంది అని చెప్పాడు కదండి. రైట్, ఇక్కడ చూడండి, సుధా ప్రెజెంట్ ఏజ్ ఎంత? 27. ఏమండి 8 years ago సుధా ఏజ్ ఎంత అంటే 8 years బ్యాక్కి వెళ్ళాలి. అంటే సుధా ప్రెజెంట్ ఏజ్లో నుంచి 8 years సబ్ట్రాక్ట్ చేయాలి. సుధా ప్రెజెంట్ ఏజ్ 27, 8 years బ్యాక్ అంటే -8 అండి. -8 అంటే ఎంత అవుతుంది? 19 years అవుతుందండి. సో సుధా ఏజ్ 8 years బ్యాక్ ఎంతో, రూపాలి ఏజ్ 6 years ఆఫ్టర్ కూడా అంతే కదండి, 19 years కదండి. రైట్, అంటే మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే రూపాలి ప్రెజెంట్ ఏజ్ ఎంత? రూపాలి ఏజ్ ఆఫ్టర్ 6 years 19 years అయితే ప్రెజెంట్ ఏజ్ ఎంత అంటే 6 years ఆఫ్టర్ రూపాలి ఏజ్ 19 years. ప్రెజెంట్ కావాలంటే 6 సబ్ట్రాక్ట్ చేయాలి. సో 6 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అవుతుందండి? 19 - 6 దట్ ఈస్ 13 years. ఏమంటే 13 అనేది ఏ ఆప్షన్లో ఉంది? ఆప్షన్ నెంబర్ 2లో ఉంది. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. రైట్, చాలా సింపుల్ అండి. మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే క్వశ్చన్ని, ఇచ్చినటువంటి ప్రాబ్లంని కేర్ఫుల్గా చదవండి. దాన్ని అర్థం చేసుకుంటే ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. రైట్, ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. A is as much younger than B as he is older than C. If the sum of B's age and C's age is 40 years, find the age of A. Find the age of A. Right. A is as much younger than B as he is older than C. అంటే అర్థం ఏంటంటే A is as much younger than B అంటే B కంటే A ఎన్ని సంవత్సరములైతే యంగర్ అంటే చిన్నవాడు అంతే పెద్దవాడు ఎవరికంటే యాజ్ ఈజ్ ఓల్డర్ దాన్ సి, సి కంటే కూడా అన్నే సంవత్సరాలు పెద్దవాడు. అంటే బీకు ఏకు మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత అయితే ఉంటుందో వీళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ కూడా అంతే ఉంటుంది. రైట్, సో అంటే ఏ అనేటువంటి వ్యక్తి ఎక్కడుండాలి? వీళ్ళిద్దరి యొక్క మధ్యలో, వీళ్ళిద్దరి యొక్క ఏజెస్ యావరేజ్ అయి ఉండాలి. అంటే ఏ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఏమిచ్చాడు? సమ్ ఆఫ్ బీస్ ఏజ్ అండ్ సీస్ ఏజ్ ఈజ్ 40 years. ఏ ప్లస్ బి ఎంత అండి? బి ప్లస్ సి ఎంత అండి? 40. ఏ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ సి బై 2 కదండి. అంటే 40/2 దట్ ఈస్ 20 years. 20 అనేది ఎక్కడుందండి? ఆప్షన్ నెంబర్ 1లో ఉంది. ఆప్షన్ నెంబర్ 1లో ఉంది. రైట్, దట్ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. 14. A man's age is 150% of what it was 10 years ago, but 75% of what it will be after 10 years. What is his present age? What is his present age? A man's age is
150% of what it was 10 years ago, but 75% of what it will be after 10 years. What is his present age? యాక్చువల్గా ఇదిగో ఈ స్టేట్మెంట్తో అయినా మనం ఈ ప్రాబ్లంకి ఆన్సర్ చెప్పచ్చు. ఈ స్టేట్మెంట్తో అయినా మనం ఈ ప్రాబ్లంకి ఆన్సర్ చెప్పవచ్చును. ఇక్కడ ఏం చెప్తున్నానంటే 10 years ago మ్యాన్ ఏజ్ ఎంత ఉంది అంటే ప్రజెంట్ మ్యాన్ ఏజ్ ఎంత ఉందంటే 10 years ago మ్యాన్ ఏజ్ ఎంతైతే ఉన్నదో దానిలో 150% ఉంటుంది అని చెప్పాడు. రైట్. 10 years ago మ్యాన్ ఏజ్ 100% అయితే ప్రెజెంట్ మ్యాన్ ఏజ్ ఎంత ఉండాలి? 150% ఉండాలి. ఓకే, రేషియోలో కనుక కన్వర్ట్ చేసాం అనుకోండి, ఇక్కడ చూడండి 0 0 క్యాన్సిల్, 5 2s 5 3s. ఏమండి 10 years ago మ్యాన్ ఏజ్ 2 parts అయితే ప్రెజెంట్ మ్యాన్ ఏజ్ ఎంత? 3 parts. రైట్. సో డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్? 1 part. 1 part is equal to అండ్ 10 years ago కి ప్రెజెంట్ కి డిఫరెన్స్ ఎంత? 10 years కదా. 1 part is 10 years. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ మ్యాన్ ఎంత అంటే 3 parts. 3 parts is equal to 30 years. 3 parts is equal to 30 years. Present age of man is 30 years. లేదా ఇలా పర్సంటేజ్లో కూడా మనం చేయొచ్చు. చూడండి ఒకసారి. ఏమండి 10 years ago present 10 years ago మ్యాన్ ఏజ్ 100% అయితే ప్రెజెంట్ మ్యాన్ ఏజ్ ఎంత పర్సెంట్? 150% కదండి. రైట్. సో 10 years ago 100%, ప్రెజెంట్ మ్యాన్ ఏజ్ 150%. డిఫరెన్స్ ఎంతండి? 50%. డిఫరెన్స్ ఎన్ని సంవత్సరాలండి? 10 years. 10 years agoకి ప్రెజెంట్కి 10 years కదా. సో ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ మ్యాన్ ఎంత అంటే 150%. 150% ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ ఇయర్స్? రైట్. దీనికి ఇది 3 times కదండి. దీనికి ఇది 3 times కనుక అయితే ఎంత ఉంటుందండి? 30 years. ఇలాగని చెప్పచ్చు. లేదా ఇదిగోండి ఈ సెంటెన్స్ ద్వారా కూడా మనము ఆన్సర్ చెప్పచ్చు. చూడండి ఒకసారి. ప్రెజెంట్ మ్యాన్ ఏజ్ ఎంత ఉంటుందంటే ఆఫ్టర్ 10 years మ్యాన్ ఏజ్ ఎంత అయితే ఉంటుందో దాంట్లో 75% ఉంటుందని చెప్పాడు. ఆఫ్టర్ 10 years మ్యాన్ ఏజ్ ఈజ్ 100%, present man age is 75%. Right. So present man age 75% అయితే after 10 years 100% అయితే difference is 25%. Difference is 10 years. Then the present age of man is 75%. That is how much? దీనికి ఇది 3 times ఉంది కదండి. దీనికి కూడా ఇది 3 times కనుక ఉంటే 30 years అవుతుంది. రైట్. మనము ఈ రెండిట్లో ఏ సెంటెన్స్ని ఉపయోగించుకొనైనా సరే, స్టేట్మెంట్ ఉపయోగించుకున్నా సరే మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. రైట్. మనం ఇందాక చెప్పుకున్నటువంటి టేబులర్ ఫామ్లో కూడా చేయొచ్చండి. రేషియోస్ తీసుకొని చేయొచ్చు. చూడండి 10 years ago present 10 years ago మ్యాన్ ఏజ్ 100% అయితే ప్రెజెంట్ మ్యాన్ ఏజ్ 150% దాంట్లో. సో రేషియో ఎంత? 2 parts. 10 years ago అయితే ప్రెజెంట్ 3 parts. డిఫరెన్స్ ఈజ్ 1 part. డిఫరెన్స్ ఈజ్ 10 years. సో 3 parts ప్రెజెంట్ ఏజ్. 3 parts ఎంత అంటే 30 years. ఇలా కూడా చెప్పచ్చు. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం. Ravi's age after 15 years will be 5 times his age 5 years back. What is the present age of Ravi? What is the present age of Ravi? Okay. ఏమండి Ravi is 5 years back, present 15 years hence. Ravi is 5 years after 15 years will be 5 times his age 5 years back.
రవి ఏజ్ 15 years తర్వాత ఎంత ఉంటుందంటే 5 times ఉంటుందంట. ఎవరితో ఏజ్తో కంపేర్ చేసినప్పుడు? రవి ఏజ్తో కంపేర్ చేసినప్పుడు. ఎప్పుడుతో కంపేర్ చేసినప్పుడు? 5 years బ్యాక్తో కంపేర్ చేసినప్పుడు. 5 years బ్యాక్ రవి ఏజ్ 1 part అయితే ఆఫ్టర్ 15 years రవి ఏజ్ 5 times, 5 parts కదండి, రైట్. ఏమండి ఇప్పుడు 5 years ago ఆఫ్టర్ 15 years ఎంత గ్యాప్? 5 years ago ప్రజెంట్కి రావాలంటే 5, ఇక్కడ నుంచి ఆఫ్టర్ 15 years 15, టోటల్ 20 years. 20 years. 5 years ago 1 part, present, sorry, after 15 years 5 parts. Difference is 4 parts. 4 parts is equal to 20 years అయితే 1 part is 5 years. 1 part is 5 years. 1 part అనేది రవి ఏజ్ ఎప్పుడు? 5 years బ్యాక్. 5 years బ్యాక్ రవి ఏజ్ 5 years అయితే ప్రెజెంట్ ఎంత ఉంటుందండి? 5 + 5 దట్ ఈస్ 10 years. రవి ఏజ్ ఎంత ఉంటుంది అమ్మా ప్రెజెంట్ అంటే 5 + 5 10 years, రైట్? ఓకే, దట్స్ ఆల్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.